హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్ గా షర్మిల గారి చెయ్యిని చూసి ఒక వాచ్ ఉంది సార్, అది వైఎస్ఆర్ గారి వాచ్. సో అందరూ కూడా షాక్ అయిపోయారు వైఎస్ఆర్ గారి వాచ్ షర్మిల గారు పెట్టుకోవడంతో. ఏంటి అంటే వైఎస్ఆర్ వారసులుగా తనను తాను అనౌన్స్ చేసుకుందా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ సార్? మేము మొన్న విజయవాడలో పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆమె వైఎస్ఆర్ కట్టుకున్న వాచ్ని కట్టుకుంది. ఒక కార్యకర్త అడిగాడు కూడా, ఇది వైఎస్ఆర్ వాచ్ కదా మీరు కట్టుకున్నారంటే, అవును వైఎస్ఆర్ వాచ్ నేను కట్టుకున్నాను, నాకు ఇష్టం మా నాన్నగారి ఇది జ్ఞాపకార్థంగా అన్నట్టుగా మాట్లాడింది. సో ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే, అంటే ఇది ఎందుకు మనం చెప్పుకోవాలా, వైఎస్ఆర్ వాచ్ కట్టుకుంటే ఏమైంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ సింబాలిక్గా అమ్మాయి కావాలని కట్టుకురావడం, అది కార్యకర్త అడిగాడో అడిగిచ్చిందో తెలియదు మనకి. మొత్తానికి ప్రజలకి ఆమె చెప్పడం నేను వైఎస్ఆర్ బిడ్డనని, అంటే ఆమె బాడీ లాంగ్వేజ్లో కానీ మాట తీరులో కూడా వైఎస్ఆర్ని అనుకరించడం అనేది కనబడుతుంది స్పష్టంగా. అంటే తెలంగాణలో అది తక్కువ. తెలంగాణలో కూడా నేను రాజ్యం తెస్తాను, నేను వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పేది, కానీ ఇప్పుడు అక్కడ కాంటెక్స్ట్ వేరు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ లెగసీ అంటే వైఎస్ఆర్ వారసత్వాన్ని రాజకీయాల్లో జగన్ ప్రతిబింబిస్తున్నాడు, జగన్ తీసుకునేశాడు. నిజానికి వైఎస్ఆర్ వారసత్వం కాంగ్రెస్కి వెళ్లాల్సి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకునింది, ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చింది, వైఎస్ఆర్ పేరు ఎక్కడా లేకుండా చూసుకుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పెద్ద ఎత్తున మహానేత కాదు ఆయన మహామేతని అటాక్ చేయడం, వైఎస్ఆర్ కుంభకోణాలకు పాల్పడ్డాడు, ఆయన డబ్బులు తినేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. ఈ కాంటెక్స్ట్లో వైఎస్ఆర్ మీద జనంలో ఉన్న సింపతిని జగన్ క్యాష్ చేసుకోగలిగాడు. దీన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోయింది. కాంగ్రెస్ ఏమనుకునిందంటే, ఇతనేదో పిల్లకాకి, వీడికి ఏం తెలుసు, వైఎస్ఆర్ కొడుకు తప్ప ఇతను సాధించింది ఏం లేదు, ఇతను ఎందుకు సీఎం చేయాలనుకున్నారు తప్ప, ఇతనికి వైఎస్ఆర్ లెగసీ ఉంది, ఆ లెగసీని ఉపయోగించుకోగలుగుతాడు, తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఇతనికి ఉంది, కాబట్టి ఇతనే చేద్దాం మనం అనేది. కానీ అప్పుడు అనుకుని ఉంటే కాంగ్రెస్కి ఇంత దుర్గతి పట్టేది కాదు. జగన్కి అప్పుడే కానీ ఛాన్స్ ఇచ్చుని ఉంటే కాంగ్రెస్లోనే జగన్ ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, జగన్ తొక్కేయాలనే ప్లాన్తో అతన్ని జైల్లో పెట్టించడం, శంకర్రావు దగ్గర చేయించి, ఈవెన్ వైఎస్ఆర్ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఇవన్నీ చేశారు. దాంతో అది జగన్కు ఉపయోగపడింది. అది నిజానికి రాష్ట్రం కొత్తగా ఏర్పడడం వల్ల, విభజన వల్ల రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞ ముఖ్యమంత్రి ఉంటే బాగుందని చంద్రబాబుకి వేశారు, కానీ అదర్వైజ్ జగన్కి సింపతి అంతా ఉండింది. అందుకని 1.something 1.5 ఇది కూడా లేదు, 2% లోపలే 1.5% తేడాతోనే చంద్రబాబు గెలవగలిగాడు. అంటే జగన్కి అంత ఊపు 2014లో కూడా వచ్చింది, ఇంకా 2019లో అయితే మ్యాసివ్ విక్టరీ 151 అంటే మాటలు కాదు. సో ఇది రావడానికి ఒకనొక బలమైన కారణాల్లో మన వైఎస్ఆర్ లెగసీ జగన్కి వెళ్ళడం. ఇప్పుడు షర్మిలకి టికెట్ ఎందుకు, మన ఈ పదవి ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్? ఆమె ఏమి లీడర్ అని ఇచ్చింది, ఇండిపెండెంట్గా వాళ్ళ నాన్న పక్కన పెడితే ఆమెకి ఏం సాధించింది? ఆమె తెలంగాణలో వచ్చింది, ఒక వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టింది, ఇక్కడ కంటెస్టే చేయలేదు, కనీసం సర్పంచ్గా కూడా ఎవరు నిలబడలేదు, రాజకీయాలు ఏమి చేయలేదు, కేవలం కొన్నిసార్లు ఏవో పాదయాత్ర చేసింది, ఇక్కడ అరెస్ట్ అయింది. ఆమె దగ్గర బలమైన నాయకులు కానీ, బలమైన కేడర్ కానీ, ఒక పార్టీ నిర్మాణం కానీ ఇక్కడ లేకుండా ఉంది. కానీ కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంది ఈమెని అక్కడికంటే, ప్రధానంగా వైఎస్ఆర్ లెగసీ అనేది బలంగా ఉంది, జగన్కి అదే ఉపయోగపడింది, ఇప్పటికీ ఆ లెగసీలో కొంత వాటా మనం తీసుకోవచ్చు అనేది కాంగ్రెస్ గ్రహించింది కాబట్టి ఈమెని విలీనం చేసుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్కి చేసింది. సో ఇప్పుడు ఈమెకు అవసరం ఏంటి? వైఎస్ఆర్ అభిమానులను కానీ, వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన అనేక మంది లీడర్లను కానీ, వాళ్ళంతా తను అట్రాక్ట్ చేయాలంటే తను వైఎస్ఆర్ నిజమైన వారసురాలుగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో అందుకని ఆమె బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట తీరు కావచ్చు, హావభావాలు కావచ్చు, ఫిజికల్గా వాచ్ కట్టుకోవడం, ఎంత అంటే సింబాలిక్గా వైఎస్ఆర్ని నేను క్యారీ చేస్తున్నాను, నేనే అసలైన వారసురాల్ని, వైఎస్ఆర్ బిడ్డను నేను అని చెప్పుకోవడం ద్వారా
మనకి ఆమె లెగసీలో వాటా కోసం బయలుదేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు యాత్ర సినిమాలో కూడా మన వదిలిన ట్రైలర్ లో కూడా డైలాగ్ ఏంది, నేను వైఎస్ఆర్ బిడ్డను అంటాడు. నాకు ఇంకేమి లేకపోయినా ఏముండకపోయినా అంటే ఆ వైఎస్ఆర్ లెగసీని జగన్ ఎలాగా క్లెయిమ్ చేసుకున్నాడు, అదేవిధంగా జగన్ కాదు వైఎస్ఆర్ బిడ్డను నేను అనేది ఈ అమ్మాయి ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి బయలుదేరింది. అయితే దీనివల్ల నిజంగా అమ్మాయికి లెగసీ వస్తుందా? మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరాగాంధీ లెగసీ ఉంది. ఇందిరాగాంధీ లెగసీ ఎవరికి వచ్చింది? మేనకా గాంధీకి వచ్చిందా, సోనియాకి వచ్చిందా? సోనియాకే వచ్చింది, ఆమెకి రాలే. మేనకా గాంధీ ఫ్యామిలీకి రాలేదు, వరుణ్ గాంధీకి కూడా వెళ్ళలేదు. అట్లాగే మన తమిళనాడులో కరుణానిధి లెగసీ అలగిరికి వెళ్ళిందా, స్టాలిన్కి వెళ్ళిందా? స్టాలిన్కి వెళ్ళింది. అలగిరి ఎంతో ట్రై చేశాడు, ఆయనకి వెళ్ళలేదు. అట్లాగే బాల్ ఠాకరే లెగసీ ఉద్ధవ్కి వెళ్ళిందా, రాజుకి వెళ్ళిందా? ఉద్ధవ్కి వెళ్ళింది. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ లెగసీ ఎవరికి వెళ్ళింది? హరికృష్ణ ట్రై చేశాడు, అన్న పార్టీ పెట్టి, ఆయనకి వెళ్ళిందా? చంద్రబాబుకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒట్టి లెగసీని నమ్ముకుంటే కుదరదు. నీకు లీడర్షిప్ క్వాలిటీ ఇన్హెరెంట్ గా నీకు లీడర్షిప్ క్వాలిటీలు ఉండాలి. హరికృష్ణకి లేదు, చంద్రబాబుకి లీడర్షిప్ క్వాలిటీలు ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా దీన్ని ఉపయోగించుకున్నాడు. సింబాలిక్ గా ఎన్టీఆర్ వారసత్వం నాదే అనేది తీసుకెళ్ళగలిగాడు. ఎవరైనా అంతే, స్టాలిన్ అంతే, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో అందరూ కూడా అంతే, జగన్ కూడా అంతే. జగన్ కూడా ఒట్టి వైఎస్ఆర్ లెగసీనే తీసుకెళ్తే అతను చేయగలిగేవాడు కాదు. అతను జనంలో తిరిగాడు, అతను అనేక పోరాటాలు చేశాడు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేశాడు. దాదాపు 10 ఏళ్ళు జనంలోనే ఉన్నాడు, నిరంతరం ఏదో ఒక కార్యక్రమం జనంతో తిరగడం. ఫస్ట్ ఓదార్పు యాత్ర కావచ్చు, మళ్ళీ పాదయాత్ర కావచ్చు, ఏదో ఒక ఇష్యూలో అతను నిరంతరం జనంతో ఉండడం వల్ల జనాలకి ఏంటంటే ఇతను నమ్మచ్చు, మనతో ఉన్నాడు, మనకు అండగా ఉంటాడు, ఇతను రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా అనేది వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమి ఉద్యమాలు చేయకుండా మొన్నటి వరకు నేను తెలంగాణ నాది మెట్టినిల్లు, తెలంగాణ కోసం నేను పోరాడతాను, నా ఊపిరున్నంత వరకు ఇక్కడే ఉంటాను, తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్తో పోరాడతాను, ఇవన్నీ డైలాగులు చెప్పేసి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మా నాన్నని దొంగనింది, అటువంటి కాంగ్రెస్ పార్టీలో దొంగలే ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి దొంగలు ఉన్నారు అని ఓపెన్గా మాట్లాడి ఇవాళ సడన్గా ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ దాని ఏమంటారు మన సెక్యులర్ పార్టీ ప్లూరలిజాన్ని పెంచుతుంది, మా నాన్న కాంగ్రెస్ పార్టీ కోసమే బతికాడు, దాంట్లోనే చనిపోయాడు, మా నాన్న ఆశయాల్ని కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తాను అనేది ఆ నెరేటివ్ ఇప్పుడు తీసుకుంటే ఆ అమ్మాయికి క్రెడిబిలిటీ అనేది ఇమీడియట్ గా రాదు. కానీ అందుకని అమ్మాయి ఏం చేస్తుందంటే సెంటిమెంటల్ గా వెళ్దాం అనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ క్రెడిబిలిటీ లేదు, జనాలకి ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి, రీల్స్ లో చూస్తే వెళ్తున్నాయి, జనం కూడా విపరీతంగా చూస్తున్నారు ఆ వీడియోలు. అందువల్ల ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి, వైఎస్ఆర్ సెంటిమెంట్ ను మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి అమ్మాయి ట్రై చేయాలి, ఆ ప్రయత్నం చేస్తుంది. కానీ మరి సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఇన్ని చెప్పిన కేసుల్లో ఒకరికే వచ్చింది, అది ఆల్రెడీ ఇక్కడ జగన్ కి ఆ లెగసీ ఉంది, ఆ లెగసీలో వాటా కోసం ఈమె ట్రై చేస్తుంది. అసలు లేదు జగన్ కాదు నేనే నిజమైన వైఎస్ఆర్ వారసురాలని చెప్పుకోవడానికి ఆమె ట్రై చేస్తుంది. కానీ అది సక్సెస్ అవుతుందా అనేది డౌట్ఫుల్ యాక్చువల్ గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఎన్నికల సీజన్ లో కొంతవరకు వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని వాళ్ళు, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో పోవడం ఇబ్బంది అవుతుంది. తెలుగుదేశంలో మొన్న కూడా చంద్రబాబు అయారాం గయారాములకి నా దాంట్లో చోట్లేదు అన్నాడు. అంటే అర్థం ఏమంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని నేను అందరినీ తీసుకోను, వాళ్ళకి సీట్లు ఇవ్వనని చెప్తున్నాడు. రెండోది ఆయన ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితిలో కూడా కనబడలేదు. షెడ్యూల్ వచ్చినాక కానీ అనౌన్స్ చేయడాని ఆంధ్రజ్యోతినే రాస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంత గ్యాప్, అప్పటికి వాళ్ళకి పెద్ద టైం ఉండదు ప్రచారం చేసుకోవడానికి కానీ పని చేయడానికి కానీ. సో ఇప్పుడైతే ఇప్పుడు ఆమె త్వరగానే 24 నుంచే మన దాని ఏమంటారు అప్లికేషన్లు తీసుకుంటారు అని చెప్తుంది. సో అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు అభ్యర్థులను చేర్చుకోవడానికి కాంగ్రెస్ లో. కాబట్టి తెలుగుదేశంలో పోనోళ్ళు జనసేనలో కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కడెక్కడ జనసేన సీట్లు ఉన్నాయో ఇంతవరకు వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు జనసేనలో పోయి చేరి
ఎవరికి మొన్న బాలసౌరి చేరి నేను మచిలీపట్నంలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాను ఆయన కానీ డిక్లేర్ చేసుకున్నాడు తప్ప చంద్రబాబు చేయలేదు, సారీ పవన్ కళ్యాణ్ చేయలేదు. సో ఇటువంటి కాంటెక్స్ట్ లో ఇప్పుడు రెబల్స్ గా వైసీపీ రెబల్స్ గా ఉన్నవాళ్ళు ఇటు తెలుగుదేశంలో చేరలేరు, ఇటు జనసేనలో చేరలేరు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అట్లా ఈమె ఈ వైఎస్ఆర్ ఇమేజ్ను ఉపయోగించు కొంతవరకు అది ఉపయోగపడే అవకాశం ఉంది తప్ప ఓవరాల్ గా జగన్ ని రిప్లేస్ చేస్తూ వైఎస్ఆర్ వాచ్ కట్టుకుంటేనో వైఎస్ఆర్ లాగా హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తానో మాట్లాడితేనో అది ఒక సరదాగా చూస్తారేమో కానీ ఓన్ చేసుకొని ఈ మెంట నడవాలంటే అది సరిపోదు. స్ట్రాంగ్ బేస్ ఉండాలి, ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి.